హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2024లో వచ్చిన నైట్ స్విమ్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. గాయ్స్, రియల్లీ ఈ మూవీ స్టోరీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ 1992లో స్టార్ట్ అవుతుంది. ఒక ఇంటిని చూపిస్తారు. దాని పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే మైకెల్ అనే పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదు. చనిపోయే స్టేజ్లోకి వచ్చేసి ఉంటాడు. ఆ రోజు రాత్రి మైకెల్ చెల్లెలు రెబేకాకి ఆ ఇంటి పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ బ్రదర్ టాయ్ బోట్ కనిపిస్తుంది. ఆ టాయ్ బోట్ ని మా బ్రదర్ కి ఇస్తే అతను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఆ టాయ్ బోట్ ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అదే టైంలో ఆ పూల్లో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ రెబేకాని లోపలికి లాగేస్తుంది. దాంతో ఇక రెబేకా మాయమైపోతుంది. ఇదంతా రెబేకా వాళ్ళమ్మ విండోలో నుండి చూస్తూ ఉంటుంది. అయినా కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇంతటితో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. ఇక ప్రెజెంట్ లోకి వస్తే ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళ పేర్లు రేవ్, యూ. వాళ్ళ పిల్లలైన ఇజీ అండ్ ఇలియట్. రేవ్ ఒక స్టార్ బేస్బాల్ ప్లేయర్. అయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల రేవ్ సరిగ్గా నడవలేకపోతాడు. అతని కండిషన్ చాలా సీరియస్ అయిపోయి ఉంటుంది. ఇక ఈవ్ టీచర్ గా పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక ఏజెంట్ వచ్చి చాలా రోజులుగా ఎవ్వరు లేని ఒక ఇంటిని చూపిస్తుంది. ఆ ఇల్లు వేరేదో కాదు, మనం మూవీ స్టార్టింగ్ లో చూసాం కదా, అదే. ఆ ఇంటికి ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రేవ్ కి వాటర్ థెరపీ ట్రీట్మెంట్ అవసరం. ఆ ఇంటి పక్కనే పూల్ ఉండడంతో వాళ్ళకి ఆ ఇల్లు తెగ నచ్చేస్తుంది. అప్పుడు రేవ్ ఆ పూల్ లో వాటర్ వచ్చే ప్లేస్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అతని చేతికి ఒక పెద్ద గాయం అవుతుంది. దాంతో ఇక రక్తం కూడా బాగా బ్లీడ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు పూల్ సర్వీస్ చేసే వాళ్ళని పిలిపిస్తారు. ఆ సర్వీస్ వాళ్ళు ఆ పూల్ ని క్లీన్ చేసి ఆ కపుల్స్ తో ఇలా చెబుతారు, ఈ పూల్ కి వాటర్ అండర్ గ్రౌండ్ స్ప్రింగ్ ద్వారా వస్తాయి. అందువల్ల మీకు వేరే వాటర్ సోర్స్ అవసరం లేదు. భూమి అంతర్జలం ద్వారా ఈ పూల్ దానంతకదే ఫుల్ అవుతుంది అని చెబుతారు. అది విని వాళ్ళు చాలా సంతోషపడతారు. కొద్దిసేపటి తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ తో నిండిపోయిన తర్వాత అందరూ అందులో ఎంజాయ్ చేస్తారు. రేవ్ కి నేను ఈ పూల్ ద్వారా రికవరీ కాగలను అనే నమ్మకం వస్తుంది. ఆ ఇల్లు, ఆ స్విమ్మింగ్ పూల్ వాళ్ళందరికీ బాగా నచ్చేస్తాయి. వర్క్ ప్రెజర్ వల్ల రిలాక్స్ అవ్వడానికి ఈవ్ నైట్ టైమ్స్ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు పూల్ బయట రేవ్ నించోవడం గమనిస్తుంది. సడన్ గా రేవ్ ని అలా చూసి ఆమె చాలా భయపడుతుంది. ఇక వెంటనే ఈవ్ ఇంట్లోకి వెళ్లి తన గది దగ్గరికి వెళ్తుంది. అయితే తన గదిలో రేవ్ పడుకొని ఉంటాడు. అలా రేవ్ ని గదిలో చూసి ఆమె చాలా భయపడుతుంది. ఇక చివరికి ఇదంతా నా భ్రమ అనుకుంటుంది. మరోవైపు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కనిపిస్తుంది. అంటే ఆ పిల్లికి కూడా ఆ స్విమ్మింగ్ పూల్ ద్వారా ఏమైనా ప్రమాదం జరగవచ్చేమో. మరుసటి రోజు ఆ ఫ్యామిలీకి వాళ్ళ పెంపుడు పిల్లి ఎక్కడా కనిపించదు. దానికి బదులు దాని కాలర్ ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది. మేబీ ఆ పిల్లి ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండొచ్చేమో అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రేవ్ ఆ పూల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. అతని చేతికి అయిన గాయం గుర్తు కూడా మాయమైపోయి ఉంటుంది. మెల్లమెల్లగా అతని ఆరోగ్యం కూడా కుదుట పడుతూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఆ పూల్ అని రేవ్ కి అర్థమవుతుంది. అది అలా ఉండగా ఒకరోజు ఇలియట్ ఆ పూల్లో స్విమ్ చేస్తూ ఉంటాడు. అతనితో పాటు ఎవ్వరు ఉండరు. అయితే విచిత్రంగా ఆ పూల్లో అతనికి రెబేకా వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ పూల్ యొక్క సైడ్ వాల్ నుండి వస్తూ ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ రెబేకా అతనితో మాట్లాడుతుంది. రెబేకా అంటే మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన అమ్మాయి అన్నమాట. నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పేసి ఇలియట్ ని అడుగుతుంది. నిజానికి ఏదో ఒక అన్నోన్ ఎంటిటీ రెబేకా వాయిస్ ద్వారా ఇలియట్ తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అదే టైంలో ఆ ప్లేస్ లో నుండి ఒక ఈవిల్ హ్యాండ్ అతని దగ్గరకు వచ్చి అతన్ని లోపలికి లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈలియట్ దాని నుండి తప్పించుకుని స్విమ్మింగ్ పూల్ పైకి వెళ్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి చెబుతూ రెబేకా నాతో మాట్లాడింది అంటాడు. వాళ్ళమ్మ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంది. అయితే అక్కడ ఎవ్వరు ఉండరు. అయితే ఆమెకి తన కొడుకు మాట మీద నమ్మకం ఉంటుంది. అతను చెప్పింది నిజమే అని నమ్ముతుంది. మరుసటి రోజు ఈలియట్ బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు రే కూడా అక్కడికి వెళ్తాడు. రే కూడా బేస్బాల్ ప్లేయర్ అవడం వల్ల ఈలియట్ వాళ్ళ కోచ్ రేని కూడా ఆ గేమ్ లోకి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు రే వచ్చిన ఫస్ట్ బాల్ ని మిస్ చేస్తాడు. ఇక రెండో బాల్ ని కొట్టబోయే ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ ని గుర్తుకు చేసుకుని దాని ద్వారా ఒక రకమైన శక్తిని గెయిన్ చేసినట్టు ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వచ్చిన రెండో బాల్ పై తన బలం మొత్తాన్ని ఉపయోగిస్తాడు. దాంతో ఆ బాల్ ఎవ్వరికి దొరకనంత దూరం వెళ్ళిపోతుంది. దాంతో ఇక రే ఆశ్చర్యపడిపోతాడు. అదంతా చూసిన ఈవ్కి
మా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అని ఆమెకు అనుమానం వస్తుంది. ఆ రోజు రాత్రి ఈజీ తన బాయ్ ఫ్రెండ్తో ఆ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక భయంకరమైన ఈవిల్ ఎంటిటీ ఆమెని ఆ పూల్లోకి లాగుతుంది. ఆ ఈవిల్ ఎంటిటీ ఈజీని ఎంత లోపలికి లాగుతుందంటే నేను వేరే డైమెన్షన్కి ఏమైనా వచ్చానా అని చెప్పేసి ఈజీ ఫీల్ అవుతుంది. ఎలాగో అలా దాని నుండి తప్పించుకుని ఆ పూల్ నుండి బయటకు వస్తుంది. ఇంతవరకు జరిగిందేది తన బాయ్ ఫ్రెండ్కి తెలియదు. ఇదంతా ఆమెకి ఏదో ఒక విచిత్రంలా అనిపిస్తుంది. మరుసటి రోజు ఈలియట్ ఈజీతో మాట్లాడతాడు. నువ్వు నిన్న రాత్రి ఆ పూల్ నుండి టెన్షన్ పడుతూ బయటికి రావడం నేను నా రూమ్ నుండి చూశాను. పూల్లో ఏదో ఉంది. ఈ విషయాన్ని వెంటనే మనం మన అమ్మ నాన్నలకి చెప్పాలి. మనం వీలైనంత తొందరగా ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటాడు. అప్పుడు ఈజీ ఈ ఇల్లు ఆ స్విమ్మింగ్ పూల్ ద్వారా మనకి చాలా హెల్ప్ అయ్యింది. నాన్నగారి ఆరోగ్యం బాగుపడడానికి ఆ పూలే కారణం. అందువల్ల మనం ఈ ఇంటిని ఖాళీ చేయకూడదు. సో మనం ఈ విషయాన్ని మన అమ్మ నాన్నలకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని చెప్పేసి ఈలియట్ తో చెబుతుంది. ఇక ఆమె చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి ఈలియట్ సైలెంట్ అయిపోతాడు. మరోవైపు రే ఈవ్తో మనం ఒక పూల్ పార్టీ ఏర్పాటు చేద్దాం, మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం అంటాడు. అందుకు ఈవ్ కూడా సరే అంటుంది. అయితే ఆ పూల్ పార్టీలో జాయిన్ అవ్వడం ఈలియట్ కి ఇష్టం లేదు. దానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. ఇక ఆ పార్టీకి అందరూ వచ్చేస్తారు. ఆ పూల్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ పార్టీకి ఆ ఇంటిని కొనించిన ఏజెంట్ కూడా వస్తుంది. ఈవ్ ఆ ఏజెంట్ దగ్గరకు వచ్చి ఆ ఇంటి యొక్క హిస్టరీని అడుగుతుంది. అప్పుడు ఆ ఏజెంట్ చాలా సంవత్సరాలుగా ఈ ఇంట్లోకి ఎవ్వరూ అద్దెకు రాలేదు. దానికి ఒక కారణం ఉంది. 1992లో ఈ ఇంట్లో ఒక అమ్మాయి అదృశ్యం అయిపోయింది. అప్పటి నుండి ఈ ఇంటిని ఒక హాంటెడ్ హౌస్ అని చెప్పేసి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా జనాలు అనుకుంటున్నట్టు ఈ ఇంట్లో ఏమీ లేదు అని చెప్పేసి ఆ ఏజెంట్ చెబుతుంది. అప్పుడు ఈ ఇంట్లో తప్పిపోయిన ఆ పాప పేరేంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ ఏజెంట్ ఆ తప్పిపోయిన అమ్మాయి పేరు రెబేకా అని చెబుతుంది. ఇంతకుముందు ఆమెకి ఈలియట్ కూడా రెబేకా గురించి చెప్పాడు. సడన్లీ రెబేకా పేరు విని ఈవ్ షాక్ అయిపోతుంది. ఇటువైపు రే తనకు పరిచయం ఉన్న వ్యక్తులతో పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఈలియట్ తన గదిలో నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పూల్ నుండి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ పూల్కి వాటర్ సప్లై అవుతున్న ఒక పైప్ నుండి ఒక నెగిటివ్ ఎనర్జీ హ్యాండ్ బయటకు వచ్చి రేవ్ బాడీని పొసెస్ చేస్తుంది. దాంతో ఇక రేవ్ ఆ దెయ్యానికి బానిసైపోయి అతను భుజంపై ఎత్తుకున్న ఆ పిల్లాన్ని నీటిలో ముంచి చంపేయాలి అనుకుంటాడు. అది చూసి ఈలియట్ షాక్ అయిపోయి వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ ఈవ్కి చెబుతాడు. దాంతో ఇక ఈ విషయం అందరికీ తెలిసిపోయి రేవ్ నుండి ఆ పిల్లాన్ని కాపాడతారు. ఇక ఆ పిల్లాడి యొక్క పేరెంట్స్ వాళ్ళతో గొడవ పడతారు. దాంతో ఇక ఆ పార్టీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈవ్ వాళ్ళందరికీ సారీ చెప్పి రేవ్ కి ఉన్న ప్రాబ్లం గురించి కూడా చెబుతుంది. దాంతో ఇక వాళ్ళందరూ కన్విన్స్ అయిపోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మీరు మా నుండి దూరంగా ఉండండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఈవ్ మనం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అందరినీ తీసుకెళ్లిపోతుంది. అప్పటి నుండి రేవ్ ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక అతను చనిపోయే స్టేజ్ కి వచ్చేస్తాడు. మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్తే నార్మల్ అయిపోతాడు. అప్పుడు ఈవ్కి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటిని వదిలేసి వెళ్ళలేము అని అర్థమవుతుంది. తర్వాత ఈవ్ కనిపించకుండా పోయిన ఆ రెబేకా ఎవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు ఉండే అడ్రస్ కూడా ఈవ్కి దొరుకుతుంది. అంతేకాదు ఆ పోల్ ద్వారా ఇంతకు ముందు ఎవరెవరైతే కనిపించకుండా పోయారో వాళ్ళందరి గురించి ఈవ్కి తెలుస్తుంది. పూల్లో ఉన్న వాటర్ని పూర్తిగా ఖాళీ చేసేస్తుంది. దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని చెప్పేసి రెబేకా వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా వెతుకుతూ ఫైనల్లీ రెబేకా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. ఈవ్ ఆమెతో జరిగిందంతా చెప్పి దయచేసి మీకు ఆ పూలు గురించి ఏం తెలిస్తే అది నాకు చెప్పండి అంటుంది. అప్పుడు రెబేకా వాళ్ళ మదర్ ఇలా చెబుతుంది. మీరు ఇప్పుడుంటున్న ఇల్లు అలాగే ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న చోట ఇంతకు ముందు ఒక వాటర్ పాండ్ ఉండేది. ఆ పాండ్ లోకి భూమిలో నుండి ఒక స్ప్రింగ్ ద్వారా నేచురల్ గా నీళ్లు వచ్చేవి. అది నార్మల్ వాటర్ పాండ్ కాదు. అందులో టిమిగామి అనే ఒక భయంకరమైన ఈవిల్ ఎంటిటీ నివాసం ఉండేది. అందులోకి కాయిన్ వేసి మన కోరికని కోరితే ఆ కోరిక నెరవేరుతుంది. దానికి బదులుగా ఆ ఈవిల్ ఎంటిటీ మన సైడ్ నుండి ఒక సాక్రిఫైస్ ని అడుగుతుంది. ఆ పాండ్ ఉన్న ప్లేస్ లోనే ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఆ ఎంటిటీ గురించి తెలిసింది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న నా కొడుకు కూడా నార్మల్ అయిపోయాడు. నాకు ఒక కూతురు ఉండేది, ఆమె రెబేకా. నాకు నా కూతురు కంటే నా కొడుకే ముఖ్యం. సో దాంతో నేను ఆ పూల్ని ఒక వరం అడిగాను. అదేంటంటే నా కొడుకు ఆరోగ్యం బాగుపడాలి, దానికి బదులుగా నేను నా కూతుర్ని సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పేసి ఆ పాండ్ని అడుగుతుంది. అందువల్లే ఆ టెమిగామి నా కూతుర్ని ఆ స్విమ్మింగ్ పూల్లోకి లాక్కొని వెళ్ళిపోయింది.
దాని తర్వాత నా కొడుకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఇప్పుడు నీ ఫ్యామిలీ బాగుండాలన్నా కూడా నువ్వు ఆ టిమిగామికి ఏదైనా ఒక సాక్రిఫైస్ చేయాలి అంటుంది. ఆ మాటలు విన్న ఈవ్కి చాలా కోపం వస్తుంది. అయితే రెబేకాకి ఇక్కడే ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది. రెబేకా తల్లి ఇప్పటికీ ఆ ఎంటిటీ కంట్రోల్లోనే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా చెప్పింది రెబేకా వల్ల తల్లి కాదు, ఆ ఎంటిటీనే ఇలా చెప్పిస్తుంది. ఇక వెంటనే ఈవ్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటువైపు ఖాళీ అయిపోయిన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టుండి నీళ్లు నిండడం మొదలవుతుంది. ఇంట్లో ఉన్న రేవ్ పూర్తిగా ఈవిల్ గా మారిపోతూ ఉంటాడు. అంటే టెమిగామి కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఖాళీగా ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుండి నీళ్లతో ఎలా నిండింది అని చెప్పేసి ఈలియట్ దాని దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు. అయితే ఆ పూల్లో నుండి ఒక భయంకరమైన ఈవిల్ ఎంటిటీ బయటకు వచ్చి అతన్ని భయపెట్టి లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన ఈజీ తన తమ్ముడిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఈవ్ వస్తుంది. ఈవ్కి ఈజీ జరిగిన విషయం చెబుతుంది. ఈవ్ తన కొడుకుని కాపాడుకోవడానికి ఆ పూల్లోకి దూకుతుంది. అలా నీటిలోకి దూకేసిన ఈవ్కి ఆ పూల్లో ఎంత వెతికినా కూడా తన కొడుకు ఎక్కడా కనిపించాడు. ఇది ఆ ఎంటిటీ ప్లే చేస్తున్న ట్రిక్ అని చెప్పేసి ఆమెకు అర్థమవుతుంది. మరోవైపు ఈవిల్ కంట్రోల్లో ఉన్న రేవ్ తన కూతుర్ని పట్టుకుని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఆ ఎంటిటీ అతన్ని పొసెస్ చేయడం వల్ల ఈజీ తన కూతురు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటాడు. ఇటువైపు ఈవ్ ఎలాగోలా తన కొడుకుని ఆ ఈవిల్ నుండి తప్పిస్తుంది. ఇన్ని రోజులు ఆ పూల్లో పడి చనిపోయిన చాలా ఆత్మలు ఈవ్ని భయపడతాయి. అయితే ఈవ్కి బయటికి వెళ్ళడానికి దారి కనిపించదు. అప్పుడు అక్కడికి వచ్చిన రెబేకా తన చేతిలో ఉన్న కాయిన్ని కిందకి విడుస్తుంది. అయితే ఆ కాయిన్ కిందకి వెళ్లకుండా పైకి వెళ్తుంది. అంటే ఈవ్ రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళాలి అని చెప్పేసి రెబేకా ఆ కాయిన్ని కింద పడేసి ఉంటుంది. ఇక ఈవ్ అలా చేసినప్పుడు ఫైనల్ గా ఆమెకి దారి కనిపిస్తుంది. తన కొడుకుని ఆ పూల్ నుండి కాపాడుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రేవ్ ఈవ్ని పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈజీ అలా జరగనివ్వదు. బేస్బాల్ బ్యాట్ తో బలంగా వాళ్ళ ఫాదర్ ని కొడుతుంది. అప్పుడు వీక్ అయిపోతున్న రేవ్ కి తన ఫ్యామిలీతో ఇన్ని రోజులు గడిపిన మెమోరీస్ అన్ని గుర్తుకొస్తాయి. తన బాడీలో ఉన్న ఆ ఈవిల్ వాటర్ ని అక్కడే వామిటింగ్ చేసుకుంటాడు. తర్వాత ఇప్పుడు ఈలియట్ ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. అంటే ఇన్ని రోజులు రేవ్కి ఉన్న సమస్య ఇప్పుడు ఈలియట్ కి షిఫ్ట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు రేవ్ కి అర్థమైపోతుంది, ఈ పూల్ నా ఆరోగ్యాన్ని కాపాడింది, అయితే దానికి బదులుగా నా కొడుకు ప్రాణాన్ని బలి కోరుతుంది అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు రేవ్ తన కొడుకు ప్రాణాన్ని కాపాడడానికి తనే ఆ పూల్లోకి ఎంటర్ అవుతాడు. తనంతాను త్యాగం చేసుకుని ఈలియట్ ని కాపాడుతాడు. అలా రేవ్ ఆ పూల్ లోపలే మాయమైపోతాడు. అయితే ఈజీ, ఈవ్, ఈలియట్ ఆ ఇంటిని ఖాళీ చేయకుండా అక్కడే ఉంటారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకవేళ మేము ఈ ఇంటిని ఖాళీ చేస్తే ఇక్కడికి వేరే ఫ్యామిలీ వస్తుంది, అనవసరంగా ఈ పూల్ నుండి వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కోల్పోతారు, అలా ఎవరికి జరగకూడదు అని చెప్పేసి ఆ స్విమ్మింగ్ పూల్ ని ఒక కాంక్రీట్ ద్వారా పూర్తిగా మూసేయిస్తుంది. అంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.